గుండ్లకమ్మ పూర్తి చేశాం. సోమశిల ఇది కూడా రిపేర్లు ఉన్నాయి. గేట్స్ ఇవన్నీ కూడా అవి కూడా నెక్స్ట్ సీజన్కి అంతా పూర్తి చేస్తాం. ఇవన్నీ కూడా చేసే దిశ ఈరోజు మీరు చూసినప్పుడు వీళ్ళు చేసినన్నీ కూడా భయంకరమైన పనులుంటే అవన్నీ పూర్తి చేస్తే బుడమేరు ఒక పిక్చర్ ఇది. ఆ తర్వాత మిగిలినటన్నీ కూడా వీడ్ రిమూవల్ జీడిఎస్, ఇంకొక పక్కన ఆ పక్కన చూస్తే కాలువ ఇప్పటికీ నాకు సాటిస్ఫాక్షన్ లేదు, ఇంకా చాలా చేయాలి. ఇవి ఓవరాల్గా చేసిన పనుల అధ్యక్ష. ఇంకొక పక్కన నెక్స్ట్ దీనికంటే ముందు అధ్యక్ష వీళ్ళు ఏ విధంగా మాట్లాడారో ఒక విషయం మీకు చెప్పిన తర్వాత ఈ సబ్జెక్ట్ నేను వెళ్తాను. ఒక వీడియో వీడియో ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు, ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి. అసలు మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం. దీని మీద 2 రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో. సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం. పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్. 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఒకటే విషయం, ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు. 2 పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని లెవెల్లో కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరదలు 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా అరపర్సెంట్ తొందరించకన్నా ఎందుకు తొందర వెయిట్? మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎందుకు తొందర? 2021 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తామన్నా. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది? తొందరలో పూర్తి చేస్తాం. బాగానే. యూ కెనాట్ సే డేట్, యూ కెనాట్ సే ఇయర్. ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి. అంద్రేనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగర్కి వస్తాయి. పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి. పుంగునూరుకు వస్తాయి. మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయాన్ని నాకు చెప్తాను పబ్లిక్ కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు. నీళ్లు మాత్రం తెచ్చాను.
తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా, అదే జరుగుతుంది రేపు. ఆగే పరిస్థితి లేదు. మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందల కూడా నీళ్ళు తీసుకెళ్తా, అడ్డంగా పడుకున్న నీళ్ళు ఇస్తా. భగీరథుడు తీసుకున్నాం, మనం కష్టపడితే సాధ్యమని కడాన 8 సార్లు ఓట్లు వేసిన వాళ్ళకి ఆ నీళ్లు తీసేపనిప్పుడు ఉండే తృప్తి ఏ పని చేసినా కూడా ఎక్కడ ఇది చేసినా కూడా రాదు. అలాంటి తృప్తి వచ్చింది. ఇక్కడ వేరియస్ లెటర్స్ ఏ విధంగా విధ్వంసమైన రాజకీయాలు చేస్తున్నారంటే కంటిన్యూగా అడ్డం పడడం, జరగనీయకుండా చేయడం, ఇవన్నీ నిరంతరం చేశారు. ఆ రోజైతే ఆర్కే జైన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చాలా స్పష్టంగా ఈ ప్రాజెక్టు చాలా ప్రమాదమైంది, మీరు చేయొద్దండి, క్యాన్సిల్ చేయొద్దండి, మళ్ళీ ఎవరికి బాధ్యత ఉండదంటే వినకుండా ఇది చేశారు. ఇంకొక పక్కన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ చాలా స్పష్టంగా 2000 సంవత్సరంలో వచ్చిన వరదలో అది దెబ్బతింటే 2001, 2, 3 అదే మాట్లాడుతున్నారు. అంటే ఏం జరిగింది ప్రాజెక్టులో కూడా తెలియకుండా ప్రజల్ని మభ్య పెట్టారంటే ఏ విధంగా చేశారు. ఇది ఒక ఉదాహరణ. కేంద్రం ఒక స్టేజ్లో రియలైజ్ అయ్యి అప్పుడు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ని పెట్టి మొత్తం స్టడీ చేపిస్తే అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ డయాఫార్మర్లు కట్టాలి అవన్నీ చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే ఒకసారి కొన్ని బాధ్యతలు మనకు భగవంతుడు ఇస్తూ ఉంటాడు. ఆ బాధ్యతల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం అధికారం ఉన్నప్పుడు బాధ్యతగా ప్రవర్తించడం మనందరి సమిష్ట బాధ్యత అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. వీళ్ళు చేసిన పనులు ఇవే కాదు, అన్ని విధ్వంసం చేశారు నేను చెప్పాను. ఇంకొక ఎగ్జాంపుల్ మీరు చూస్తే 3 బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ ఇన్ చిత్తూరు డిస్ట్రిక్ట్ తీసుకొచ్చారు. ఇది 1 ముదివీడు 2 టీఎంసీ, నేతిగుంటపల్లి 1 టీఎంసీ, ఆవులపల్లి 3.5 టీఎంసీ. ఈ మూటి కూడా 2144 కోట్ల రూపాయలు ఎస్టిమేషన్ చేసి వీళ్ళు టెండర్ కోసం వీళ్ళ మనుషుల కోసం ఇచ్చుకోవాలి కాబట్టి ఇచ్చేశారు. కన్సర్న్ మినిస్టరే వైలేట్ చేశారు.